హలో అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అండి ఆనియన్ దోశ అండి. ఈ ఆనియన్ దోశలో బాగా ఉల్లిపాయ వేసుకుందంటే దాని రుచి వేరండి. ఇంకా కర్రీస్ అండి, సొరకాయ పెరుగు పచ్చడి. సొరకాయ ఇలా మగ్గబెట్టుకొని శుభ్రంగా వాటర్ అంతా పోయిన తర్వాత పెరుగులో తాలింపు వేసుకొని ఈ సొరకాయ ముక్కలను కలిపేసుకుందాం అండి. ఎండాకాలం చాలా చలవ అంటానండి. అన్నీ వేడికూరలే కదా. ఈరోజు ఇలాగ పెరుగు పచ్చడి చేసుకుందామండి. ఈ చల్లారిపోయిన ముక్కల్ని పెరుగులు వేసుకొని శుభ్రం కలబెట్టేసుకుందాం అండి. తాలింపులో కొద్దిగా మెంతులు వేసుకుంటే కమ్మటి రుచి వస్తుందండి. మర్చిపోవద్దు ఈ పెరుగు పచ్చడికి. మీ ఇంట్లో కూడా చేసుకుంటారా సొరకాయని పెరుగు పచ్చడి? ఎలా చేసుకుంటారు? ఆ చేసుకునే విధానం ఏంటో నాకు చెప్పేయండి కామెంట్స్లో. బాక్స్ కడుతుండే మా అమ్మాయి సొరకాయ పచ్చడా అందండి. సొరకాయ పచ్చడి అంటే పీజే కన్నా చాలా కమ్మగా ఉంటుందమ్మా, తినమ్మని చెప్పానండి.